ఎక్కడ మీ ఇల్లు? చెప్పు చెప్పు, ఏం చేసావు చెప్పు. మర్డర్ చేశానండి. శంకరాబాద్ దగ్గర వీధి మన దగ్గర మోనికా కూల్ డ్రింక్ షాప్ ఉంది. దాని పక్క బిల్డింగ్ ఏసీ రిపేర్ ఉంది. దాని పైన బిల్డింగ్ మాట. మనుషులు ఏం మాట్లాడుకుని ప్రతి విషయం తెలిసిపోతుంది వాటికి. ఎవరికి? మా అమ్మకి మా తమ్ముడికి. నా మనసులో ఏ విషయాలు దొరికితే తెలిసిపోతుంది. కడుపులో చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఏదో అది మనుషులు కాదు, కడుపులో ఉంది. ఎంత పొడి నాకు చేయబడుతుంది. నేను కౌంటోండి, వైశాస్ని. అది ఆడ కూడా ఎంత కొట్టినా సరే ఆడు స్ట్రాంగ్ గా ఉంటాడు. పొట్ట ఎంత స్ట్రాంగ్ గా నాకు స్ట్రాంగ్ గా ఉంది. ఏం చేస్తుంది మీ అమ్మగారు? దెయ్యం సార్, పీపుకంటే. మీ తమ్ముడు? ఆడు దెయ్యమే సార్. అదే కళ్యాణ్ అంటారు కదా, ఏదో దెయ్యం సార్ అది. తమ్ముడు నిరూపిస్తాను సార్, నేను మనిషిని సార్. చంపేశావు ఇద్దరినే? చంపేశాను. బతుకుతారా భయం వేస్తుంది సార్. సరే సరే, దెయ్యాలు సార్ అవి పీకుతుంటా సార్. నా మనసులో ఏమైనా చెప్పేస్తున్నాయి విషయాలని. రక్తం స్ట్రాంగ్ గా ఉంది, మనసు స్ట్రాంగ్ గా ఉంది. అసలు నన్ను ఎలా 18 సంవత్సరాలు పీకుతున్నాయి. 9 సంవత్సరాలు దొంగలోట్లు మారుతున్నారు. నా విషయాలు తెలిసిపోతున్నాయి, నన్ను దగ్గర కొడుతున్నాయి. నలుగురితో మాట్లాడినట్లా నా పిచ్చి అని చెప్తున్నాయి. పిచ్చి 18 రోజులు తిండి కూడా పెట్టట్లేదు నాకు. నా కొంపలో ఏమిచ్చి పొడిచావు? కత్తిచ్చి పొడిచాను సార్. ఇద్దరిని పొడిచాను. ఒకటి పోస్ట్ మార్టం చేయాలి సార్. అవి మనుషులు కాదు సార్. కడుపులో స్ట్రాంగ్ గా ఉంది. అది ఏంటో తెలియాలి నాకు. ఎంత ట్రై చేస్తే అట్లా అంత స్ట్రాంగ్ గా ఉంది. కాంటాక్ట్ ఇంట్లో ఏంటి సార్, ధైర్యాన్ని చంపేస్తాయి సార్. ఏం పేరు మీ అమ్మగారి పేరు? గురుపూడి మహాలక్ష్మి. మీ తమ్ముడి పేరు? గురుపూడి రవితేజ. మీ నాన్నగారు ఉన్నారా? మా నాన్న చంపేశాడు సార్. మా తమ్ముడు గురుపూడి శ్రీరాములు. మనుషులు పెద్ద ఇయ్యాలి సార్. అవి మనిషి మీద బాగా తెచ్చుకున్నాయి.